హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పంతులు గారు అయితే ముహూర్తం చదువుతూ ఉంటారనమాట. గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అలానే కూర్చొని ఉంటుందన్నమాట. పెళ్లి కొడుకు అయితే తయారవడానికి గదిలోకి వెళ్ళాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ పంతులు గారు ముహూర్తం చదువుతూ ఉంటే పాపం గంగ అయితే వాళ్ళ అమ్మ మొహం చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళమ్మ సంతోషపడుతూ ఉంటుందన్నమాట. అంటే సరేలే, గంగ కూడా ఇష్టమే అని అనుకుని ఉంటుందన్నమాట. కానీ ముఖ్యానికి వచ్చేసి ఇది వాళ్ళ అమ్మ కోసం ఇలా త్యాగం చేసింది అనేది తెలియదన్నమాట వాళ్ళమ్మకి. అప్పుడే పంతులు గారు ఏమంటారు అంటే అల్లుడు గారికి అంటే పెళ్ళికొడుక్కి కాళ్ళు కడగాలి కాబట్టి ఒక పళ్ళెం మరియు నీళ్ళ చెంబు తీసుకొని రమ్మా అనేసి అనడంతో సరే అనేసి గంగ వాళ్ళమ్మ అయితే వెళ్తుందనమాట. అంటే పెళ్ళి కొడుకు గదిలోంచి కాకుండా వేరే గది దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్ళి కొడుకు సిద్ధం చేసి పెట్టిన రౌడీలు మాత్రం రూమ్లోన అక్కడ మాట్లాడుతూ ఉండడము వినిపించుకుంటుందన్నమాట. అంటే ఆ పళ్ళెం తీసుకుని తర్వాత రిటర్న్ వస్తూ ఉంటే వాళ్ళ రౌడీలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమంటే అప్పుడే ఏంట్రా అన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంట అనేసి రౌడీలు అక్కడ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడే మామూలే కదరా అన్న, ఇంకా ఇలా అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడము, మరి వాళ్ళని తీసుకెళ్ళి దుబాయ్కి అమ్మేయడము మామూలే కదా. అయినా పెళ్ళి అయినా ఏ ఏ అమ్మాయిని ఇష్ట ప్రకారంగా చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే తీసుకెళ్ళి దుబాయ్కి అమ్మేస్తాడు కదా. ఈ అమ్మాయిని కూడా అంతే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు, కొన్ని రోజులకి తీసుకెళ్ళి దుబాయ్కి అమ్మేస్తాడు, అంతే మామూలే ఇక అనేదంటూ తెలిసిందే ఉంది కదా అనేసి రౌడీ అనడంతో చాలా అంటే చాలా గంగా వాళ్ళమ్మ భయపడి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. అలా టెన్షన్ పడుతూ అక్కడ లోపలికి వచ్చేసి పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చేసి ఏంట్రా నువ్వు మా అమ్మాయిని తీసుకెళ్ళి దుబాయ్కి అమ్మాలని పెళ్లి చేసుకుంటున్నావా, ఇంత దుర్మార్గుడువా, నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు. మా అమ్మాయికి ఇప్పుడే ఈ విషయం చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఇదే విషయం చెప్పి నిన్ను మాత్రం ఊరికనే వదిలిపెట్టాను, అరెస్ట్ చేస్తాను అనేసి గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళికొడుకు అయితే రుద్ర వాళ్ళ బామర్దికి కాల్ చేసేసి అప్పుడే మ్యాటర్ అంతా చెప్తాడనమాట. అంటే వాళ్ళ చెల్లెలకి కాల్ చేసేసి మేడం అంటే ఇప్పుడు ఇవన్నీ విషయాలు ఇలా పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మ గంగ వాళ్ళ అమ్మకి అంత మ్యాటరు తెలిసిపోయింది మేడం అనేసి అంటూ ఉంటే, అయితే మరి పెళ్ళి ఆగిపోయిందా అని అంటూ ఉంటే, పెళ్ళి ఆగడం కాదు మేడం, ఇలా అంతా మాట్లాడేసి వెళ్ళిపోయింది, మరి ఇక ఏం జరుగుతుందో అని భయం అవుతుంది మేడం అనేసి అంటూ ఉంటే అక్కడ గంగ వాళ్ళ అమ్మ అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి అని ప్లాన్ చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ పెళ్ళిని ఎలా ఆపకుండా జరిగేలా, అంటే గంగని ఎలా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అనేసి అన్న ప్లాన్ అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుందన్నమాట ఆవిడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.